నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బెండకాయ అందరూ కూడా ఫ్రై, రోస్టు, ఇగురు కూరని ఇష్టపడతారు. కానీ ఏదైనా శాకాహారము, మాంసాహారము, ఇగురు, వేపుడు, రోస్టు, ఫ్రై చేస్తే దాంట్లో ఉండే పోషక విలువలు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు నశించిపోతాయి. బెండకాయ నూనెలో వేయించి రోస్టు చేస్తే అవి కరకరలాడుతుంటాయి తినేటప్పుడు. బెండకాయ ఫ్రై నాలుక చాలా ఆనందంగా ఉంటుంది, కానీ శరీరానికి మాత్రం ఏమీ లభించవు. అటువంటి బెండకాయకి విశిష్టమైన 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెండకాయలో పీచు సమృద్ధిగా ఉంది. దీంట్లో విటమిన్లు విటమిన్ B1 థైమిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 ప్యాంటాథనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ సి, విటమిన్ కే ఉన్నాయి. వీటితో పాటు ఖనిజ లవణాలైన ఐరను, కాల్షియము, కాపరు, మెగ్నీషియం, మ్యాంగనీసు, ఫాస్ఫరస్ కూడా ఉన్నాయి. బెండకాయని కొంతమంది పచ్చివి తినేస్తారు, పచ్చివి నవిలేస్తారు. ఏ విధంగా మనం ఉల్లిపాయ, వెల్లుల్లి నవిలేస్తారో బెండకాయలు నవిలేస్తారు, లేత బెండకాయలు నవిలేస్తారు. ఈ బెండకాయలకున్న 10 రకాల విశిష్ట ఆరోగ్య ప్రయోజనాల్లో ప్రప్రథమమైనది, ముఖ్యమైనది, కీలకమైనది షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి నియంత్రించడానికి బెండకాయ చాలా ఉపయోగపడుతుంది. షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. రక్తంలో గ్లూకోజు స్థిరీకరించబడుతుంది. బెండకాయలను రాత్రిపూట ముక్కలుగా కోసి బెండకాయలను ఒక గ్లాసుడు నీళ్లలో వేసి ఉదయం వరకు బెండకాయ ముక్కలను నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగితే షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. షుగర్ కంట్రోల్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. అయితే కొంతమంది నీళ్ళే తాగుతారు, కొంతమంది బెండకాయ ముక్కలు కూడా తినేస్తారు. బెండకాయ ముక్కలుగా తినే వారికి షుగర్ నియంత్రణ ఇంకా బాగా జరుగుతుంది. ట్యాబ్లెట్లు లేకుండానే బెండకాయతోనే షుగరు నియంత్రణ కూడా సాధ్యం. అందువల్ల బెండకాయ వినియోగాన్ని, బెండకాయ పులుసు, దాన్ని బెండకాయని సాంబారు, పప్పుచారులో, దప్పలం అని ఉంటుంది, దాంట్లో వేసుకుంటుంటారు. ఇగురు కూర మాత్రం శుభ అశుభ కార్యక్రమాలు ఎక్కువగా పెడతారు. ఇళ్లలో మనం ఇగురు కూరని మనం చేసుకోకుండా ఉంటే మంచిది. ఆ విధంగా షుగర్ ఉన్న వారికి బెండకాయ ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించాలి. 2, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు బెండకాయ వినియోగం వల్ల బరువు తగ్గుతారు. వారానికి 1 కేజీ చొప్పున బరువు తగ్గాలి, కానీ నెలకి 4 నుంచి 5 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గటం వల్ల బలహీనత, వీక్నెస్ వచ్చి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కనుక స్థూలకాయస్తులు వారానికి 1 కేజీ కంటే ఎక్కువ తగ్గే ఆలోచన పెట్టుకోకూడదు. స్థూలకాయము, భారీకాయానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోకచిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు, రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు ఉదయం పరగడుపున ప్రతిరోజు జీవితకాలము 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల మధ్య డోసుని ఎండోక్రైనాలజిస్ట్ యొక్క సలహా మేరకు మాత్రమే వాడాలి. డోసు పెంచాలన్నా, తగ్గించాలన్నా, థైరాయిడ్ ట్యాబ్లెట్లు మానాలన్నా ఎండోక్రైనాలజిస్ట్ యొక్క సలహా మేరకు మాత్రమే చేయండి. థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతున్న సమయంలో రక్త పరీక్ష చేస్తే T3, T4, TSH సాధారణ స్థితికి వచ్చేస్తాయి. భుజాలు ఎగరేసుకోవద్దు, ఆహా థైరాయిడ్ తగ్గిపోయింది అనుకోవద్దు. తగ్గటం కాదు, నియంత్రణలోకి వచ్చింది. మళ్ళీ 2-3 నెలలు థైరాయిడ్ ట్యాబ్లెట్లు మానేస్తే మళ్ళీ యథాతథ స్థితికి T3, T4 తగ్గిపోతుంది, TSH పెరిగిపోతుంది. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయాలంటే మనం వాడే టేబుల్ సాల్ట్, మెత్తటి ఉప్పులో అయోడిన్ తప్పనిసరిగా ఉండాలి. అయోడిన్ థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేయడానికి ఒక ముడి సరుకు. మనం వాడే టేబుల్ సాల్ట్లో అయోడిన్ కలిగి ఉండాలి. టాటా ఐడైజ్ సాల్ట్, అన్నపూర్ణ ఐడైజ్ సాల్ట్లో సమృద్ధిగా అయోడిన్ ఉంటుంది. 3, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది.
రక్తపోటు బీపీ ఉన్నవారికి స్థిరీకరించబడుతుంది. 4 జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి తగ్గి అది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది, అజీర్తిని నివారిస్తుంది, మలబద్ధకము నివారించబడుతుంది. దీంట్లో పీచు సమృద్ధిగా ఉండటం వల్ల, పీచు ప్రభావం వల్ల మలబద్ధకము నివారించబడి, మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ నివారించబడి, పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచికారి కొట్టినట్టు రక్తం పడుతూ ఉంటుంది. బెండకాయ తింటే మలబద్ధకము నివారించబడి, తద్వారా మలబద్ధకం వల్ల వచ్చిన మొలలు ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి. 7 కంటి చూపుని మెరుగుపరిచి, రేజీకటిని నివారించి, వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలు, క్యాట్రాక్ట్ త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. 8 శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి వివిధ అవయవాల్లో క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. 9 ఎర్ర రక్త కణాలు ఎముక మూలుగు నుంచి ఉత్పత్తి అవుతాయి. ఎర్ర రక్త కణాల్లో హీమోగ్లోబిన్ అని ఉంటుంది. హీమోగ్లోబిన్ అనేది కనీసము 10% ఉండాలి. మహిళలకి నెలసరి పీరియడ్ సమయంలో రక్తం పోవటం, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రక్తహీనత ఉండటం, అలాంటి వారికి రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. దీన్ని చెక్ పెడుతుంది. 10 రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఇక దీంతో పాటు కోవిడ్ మహమ్మారి వైరస్సు, చికెన్ పాక్స్, చికెన్ గున్యా, డెంగ్యూ, ఫ్లూ వైరస్ల వల్ల వచ్చే వ్యాధులను కూడా నియంత్రించే గుణం ఉన్నది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బెండకాయని క్రమం తప్పకుండా పులుసు కూర వండాలి. బెండకాయని రాత్రిపూట నీళ్ళల్లో వేసి ఉదయాన నీళ్లు, బెండకాయ కూడా నవలటం ముఖ్యంగా షుగర్ నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది.